హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ వంకాయ ఫ్రైని సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్గా ఉండే మీడియం సైజ్ వంకాయలు. ఇలా వంకాయలన్నిటిని క్రాస్గా కట్ చేసుకొని లోపల ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ బాగాలేకపోతే పక్కన పెట్టండి. మీకు నల్ల వంకాయలు అవైలబుల్లో లేకుంటే తెల్ల వంకాయలైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరిగాక ఈ వంకాయలన్నిటినీ అందులో వేసుకొని 10 నిమిషాల పాటు ఉంచండి. సాల్ట్ వాటర్లో వంకాయలను వేయడం వల్ల లోపల కలర్ అనేది చేంజ్ అవ్వదు, అలాగే క్లీన్ కూడా అవుతుంది. ఇలా మొత్తం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1 కప్పు పుట్నాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి పౌడర్ని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత పెద్ద సైజ్ వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీయకుండానే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు తీసుకునే వంకాయ క్వాంటిటీని బట్టి స్టఫింగ్ క్వాంటిటీని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కడాయిని ప్లేస్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు దళసరిగా ఉండే పెన్నంని యూస్ చేయండి. అప్పుడే మనకు కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత వంకాయలన్నిటిని నెమ్మదిగా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి వంకాయల్ని ముందుగానే మనము స్టఫ్ చేయకుండా 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల వంకాయలు సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా మొత్తం అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. వంకాయలు హార్డ్ నుండి సాఫ్ట్గా తయారవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత వంకాయలన్నిటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ చిటపటలాడడం లేదా స్ప్లిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే చిటపటలాడడం ఆగిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ప్లేస్ చేసి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల బయట లేయర్ మాడిపోకుండా అలాగే లోపల సాఫ్ట్గా తయారవుతుంది. వంకాయలు 70% కుక్ అవ్వడానికి 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. ఒకసారి టెస్ట్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇలా నైఫ్తో మనం ప్రెస్ చేస్తున్నట్లయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా అయిన తర్వాత వంకాయలన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ చేసుకోవాలి. వంకాయలు కూల్ అయిన తర్వాత స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వంకాయలోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ మనం ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత వంకాయలను ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్ని వంకాయలని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో ముందుగానే యూస్ చేసిన పెన్నంలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్లేస్ చేయాలి. ప్యాన్లో ప్లేస్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి వంకాయలన్నిటినీ టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా వంకాయలు మెత్తపడేంత వరకు ఇలా చేసుకుంటూనే ఉండండి. వంకాయలు కంప్లీట్గా కుక్ అవ్వడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ని కూడా చల్లుకొని
బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం వేసుకోవడం వల్ల బయట కూడా మనకు మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా స్టఫింగ్ బయట అలాగే లోపల ఉంటుంది కాబట్టి వంకాయలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పొడి మొత్తం బాగా వంకాయకి పడుతుంది. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. వంకాయలు బాగా కుక్ అవ్వడం వల్ల డెలికేట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా కేవలం 30 నిమిషాలలోని స్టఫ్డ్ వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బాయ్.